తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా 1వ తారీఖు రోజే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఇవాళ వేతనాన్ని అందిస్తామనేటువంటి ఒక హామీని ఇచ్చి ఆ హామీని ఇవాళ నిజం చేయడం మా తెలంగాణ సాంస్కృతిక సారథి మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున జిల్లా కళాకారులుగా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీనికోసం మాకు ఎంతగానో తెలంగాణ ఉద్యమ కళాకారులమైనటువంటి మా మీద ఎంతో ప్రేమను చూపించి మా ఉద్యోగాల్ని వాళ్ళ ముందుకు కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మంత్రి తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రధానంగా ఈ శాఖను మా కళాకారుల్ని బతికించండి అని చెప్పేసి మా కోసం అనునిత్యం ఆలోచిస్తూ మాకు వెన్నంటే ఉంటున్నటువంటి మా అక్క గద్దర్ వెన్నెలక్క గారికి, అదేవిధంగా ఈ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉంటూ ఈ కళాకారుల జీవితాల్లో వెలుగును నింపాలని ప్రతి క్షణం ఆలోచించేటువంటి మా ఏనుగు నరసింహారెడ్డి గారికి, మా తోటి ఉద్యోగులతో పాటు సమానంగా మమ్మల్ని ఎప్పుడూ వారితో పాటు సమానంగా చూసుకుంటూ ఏవోగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ మా కళాకారులందరి శ్రేయస్సును కోరుకునేటువంటి మా ఏవో సార్ గారికి, విజయ్ కుమార్ సార్ గారికి కూడా ఈ వేదిక ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులపైన మీకున్నటువంటి నమ్మకాన్ని, చిత్తశుద్ధిని మేము కాపాడుకుంటామని, ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలని మరింత అదునుగా తీసుకెళ్లి ప్రభావితం చేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి అవకాశాన్ని, ఇంతటి వేదికని మాకు కల్పిస్తూ కళాకారులకు జీవనోపాధిని కల్పిస్తూ జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు 1వ తారీఖున వేతనం ఇచ్చినందుకు మరీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.